తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. వచ్చే 2 వారాలైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు నిప్పుని కురిపించబోతున్నాయి. ఉష్ణోగ్రతలు 42-46 డిగ్రీలు దాటే ఛాన్స్ కూడా ఉంది. సో, ఈ వేడి వల్ల వడదెబ్బకి దారి తీయొచ్చు. అసలు వడదెబ్బ అంటే ఏంటిది? మన శరీరం విపరీతమైన వేడిని తట్టుకోలేక మన శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే దాన్ని వడదెబ్బ అంటారు. ఇది మన బ్రెయిన్‌కి, గుండెపై ప్రభావం చూపే ఒక మెడికల్ ఎమర్జెన్సీ. వడదెబ్బకి ఎవరు ఎక్కువ రిస్క్‌లో ఉంటారు? 5 సంవత్సరాల పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బీపీ, షుగర్ పేషెంట్లు మరియు వృద్ధులు. వీళ్ళ శరీరము టెంపరేచర్‌ని త్వరగా కంట్రోల్ చేయలేదు. అందుకే ఎక్కువ రిస్క్‌లో ఉంటారు. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి? తలనొప్పి, ఎక్కువ జ్వరం, వాంతులు, తల తిరగడం, స్పృహ కూడా కోల్పోవచ్చు మరియు ఎండలో ఉన్నా కూడా వీళ్ళకి చెమటలు పట్టకపోవడం. ఇవి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలితే వెంటనే ఏం చేయాలి? ఆ మనిషిని వెంటనే నీడలోకి తీసుకెళ్ళాలి. బట్టలు లూజ్ చేసి కూల్ వాటర్‌తో బాడీని అంతా గుడ్డతో తుడవాలి కూల్ అయ్యే వరకు. ఒకవేళ స్పృహలో ఉంటే ఓఆర్ఎస్ తాగిపించండి. వెంటనే హాస్పిటల్‌కి తీసుకుపోవాలి. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎండ పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎండలో పని చేయడం కానీ, బైక్ల మీద ఎండలో ప్రయాణం చేయకండి. సో, వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో. ఎక్కువ కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్ తాగండి. బయటికి వెళ్తే క్యాప్, గొడుగు తీసుకుని వెళ్ళండి. ఫంక్షన్లకి బైక్ల మీద పిల్లల్ని తీసుకుని, వృద్ధులను తీసుకుని వెళ్ళకండి. వడదెబ్బ తగిలే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరియు నల్లని బట్టలు వేసుకోకండి. సో, ఈ రీల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి.